ఝాన్సీ రెడ్డి గారు ఉన్నాడు సార్ మాట్లాడారు. మేడం సో ఎట్లా సాగుతుంది ప్రచారం కావచ్చు, ప్రజల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్లో బిజీగా తిరుగుతా ఉన్నారు కదా, సో ఎట్లా ఉంది మరి ప్రజల స్పందన? స్పందన బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మాకు ఇక్కడ 16 వార్డులు, 16 వార్డులకి 16 అభ్యర్థులకు కూడా మంచి స్ట్రాంగ్ అయిన క్యాండిడేట్లే టికెట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా అందుట్లో ముఖ్యంగా మాకు ఇక్కడ యూత్ ఎమ్మెల్యే గారు కావటం వల్ల మళ్ళీ మహిళ కూడా, సో లాడ్ ఆఫ్ మహిళా అభ్యర్థురాలు కూడా ఈసారి నిల్చోవడం జరిగింది. సో తప్పకుండా వాళ్ళందరూ మాత్రం విన్ అవుతున్నారు. సో అదేవిధంగా ఇక్కడ అభివృద్ధి అంటే ఇప్పుడు మన లాస్ట్ 2 years నుంచి ఎమ్మెల్యే గారు తను ఎప్పుడు కూడా ఏ టైం ఉన్నా కానీ ఎంతమంది మినిస్టర్ల ఆఫీసులు కానీ మన సెక్రటరీస్ కానీ తిరిగి తను ఎన్నో వేల కోట్లు తీసుకురావడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ టౌన్లో మున్సిపాలిటీ గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి అవుతుంది. సో అందరికీ చెప్పాల్సింది ఏంటంటే బిజినెస్ ఓనర్స్ అయినా ఎవరైనా కానీ టౌన్లో ముఖ్యంగా ఈ పాలకుర్తి నియోజకవర్గంలో కూడా ఈనాడు మేము ఎమ్మెల్యే గారు గెలిపించుకున్న తర్వాత ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నారు, ప్రశాంతంగా ఉంటున్నారు అని అంటే ఎమ్మెల్యే గారి పరిపాలన. గత ప్రభుత్వం కంటే కూడా ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనంటే అందరూ కూడా మన గుండె ధైర్యంతో ఉన్నారు. గుండె ధైర్యంతో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు కష్టార్జితం వాళ్ళు పడుతున్నారు. అంతేగాని ఈరోజు మనకేదో ఉంది, ఎవరేదో కబ్జా చేస్తారనో లేకపోతే ఎవరో దాచుకుంటారో అనే సమస్య లేదు. సో అదేవిధంగా మన బిజినెస్ ఓనర్స్ అందరూ కూడా ఈరోజు ఏ రౌడీరిజం లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నారు అని అంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ. చివరికి ఒక ప్రశ్న కూడా, అంటే 10 ఏళ్లలో అభివృద్ధి చేసినాం అని చెప్పేస్తూ ఉన్నారు సో గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కావచ్చు. సో మరి అభివృద్ధి ప్రజల్లోకి వెళ్తుంటే కనిపిస్తూ ఉందా? అంటే ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ల నుంచి 2 yearsకి కంపేర్ చేయొద్దు కదా. ఇప్పుడు మాకు కూడా 10 ఏళ్ళు ఛాన్స్ ఇవ్వమనండి, దానికంటే డబుల్ చేసి చూపిస్తాం. ఓకే, అంటే ప్రజాపాలన అంటా ఉన్నారు, పథకాలు 6 గ్యారెంటీలు అన్నారు. సో ప్రజల్లో ఎట్లా ఉంది స్పందన వాటి విషయంలో, అంటే అందుతూ ఉన్నాయి ప్రజలకి? అంటే ఇప్పుడు కొంచెం రిటైర్మెంట్స్ అదే మన పెన్షన్స్ ఉన్నాయి. సో పెన్షన్స్ కూడా తప్పకుండా చేస్తారు ఈ ఎలక్షన్ తర్వాత. మీరు చూస్తూనే ఉన్నారు 5 లక్షల ఆరోగ్యశ్రీ నుంచి 10 లక్షలు చేయటము, మరి రుణమాఫీ అన్నారు, రుణమాఫీ కూడా చేశారు. సో స్లోగా చేసుకుంటూ వస్తున్నారు. సో తప్పకుండా కూడా ప్రజలకు మాత్రం ప్రజలంత పక్షాన ఏదైనా ఉంది పార్టీ అని అంటే అది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ.